శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అథ సప్తవింశోధ్యాయ. బ్రహ్మచారి శివుని నిందించుట. పార్వత్యువాచ శృణు ద్విజేంద్ర జటిల మద్వృత్తం నిఖిలం ఖలు సఖ్యుక్తం ఏద్యయత్సత్యం తత్తథైవ నచాన్యథా మనసా వచసా సాక్షాత్ కర్మణా పతిభావతః సత్యం బ్రవీమి నో సత్యం ఋతో వై శంకరో మయా జానామి దుర్లభం వస్తుం కథం ప్రాప్యం మయా భవేత్ తథాపి మన ఔత్సుక్యాత్ తప్యతేద్య తపోమయా. పార్వతి ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, బ్రహ్మచారి, నా వృత్తాంతమునంతను వినుము. నా సఖి ఇప్పుడు చెప్పిన వచనములు సత్యమే గాని మరి ఒకటి కాదు. నేను మనస్సుచే సత్యము సంకల్పించి వాక్కుచే సత్యమును పలికి కర్మచే సత్యమును అనుష్ఠించెదను, అసత్యము పలుకను. నేను శంకరుని భర్తగా వరించి తిని దుర్లభమగు వస్తువును నేను ఎట్లు పొందదగును, ఈ విషయమును నేను ఎరుగుదును. అయినను మనస్సునందు ఉత్సాహముండుటచే నేను ఈనాడు తపస్సును చేయుచున్నాను. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా వచనం తస్మై స్థితా సా గిరిజా తదా ఉవాచ బ్రాహ్మణస్తత్ర తచ్చుత్వా పార్వతీవచః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు ఆ పార్వతి ఆ బ్రహ్మచారితో ఇట్లు పలికి మిన్నకుండెను. పార్వతి యొక్క మాటలను విని ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. బ్రాహ్మణోవాచ ఏతవత్కాల పర్యంతం మమేచ్ఛా మహతీ హ్యభూత్ కిం వస్తు కాంక్షతి దేవి కురుతేసు మహత్తపః తద్ జ్ఞాత్వా నిఖిలం దేవి శ్రుత్వా త్వన్ముఖ పంకజాత్ ఇతో గచ్ఛామ్యహం స్థానాద్ యథేచ్ఛసి తథా కురు న కథ్యతే త్వయా మహ్యం మిత్రత్వం నిష్ఫలం భవేత్ యథా కార్యం తదా భావి కథనీయం సుఖేన చ. బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, ఈ దేవి ఏ వస్తువును కోరి తీవ్రముకు తపస్సు చేయుచున్నదో తెలియవలనని నాకు ఇంతకాలము నుండి కోరిక గలదు. ఓ దేవి, ఇప్పుడు ఆ వృత్తాంతమునంతను నీ పద్మముల వంటి ముఖము నుండి వినియుంటిని. ఇప్పుడు ఈ స్థానము నుండి నేను వెళ్ళిపోవచ్చున్నాను. నీకు తోచినట్లు చేయుము. నీవు నాకు చెప్పనిచో స్నేహభావము వ్యర్థమయ్యేది. నీవు ఎట్లు ప్రవర్తించదవో నీ భవిష్యత్తు అటులనే నిర్మాణమగును. నీకు దీనియందే సుఖము ఉన్నచో చెప్పవలసినది ఏమీ లేదు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా వచనం తస్య యావద్గంతు మియేషసః తమాచ పార్వతీదేవి ప్రణమ్యోవాచ తం ద్విజం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికిన ఆ బ్రహ్మచారి బయలుదేరుటకు సిద్ధపడుచుండెను. ఇంతలో పార్వతీదేవి ఆ బ్రాహ్మణులకు నమస్కరించి ఇట్లు పలికెను. పార్వత్యువాచ కిం గమిష్యసి విప్రేంద్ర స్థితో భవ హితం వద ఇత్యుక్తే చ తయా తత్ర స్థిత్వోవాచ సత్తం దండదృక్. పార్వతి ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఏల వెళ్ళిపోవచ్చున్నావు, ఉండుము, నాకు హితమును బోధించుము. ఆమె ఇట్లు పలుకగా దండమును ధరించిన బ్రాహ్మణుడు నిలబడి ఇట్లు పలికెను. ద్విజౌవాచ యది శ్రోతు మనాదేవి మాం స్థాపయసి భక్తితః వదామి తత్వం తత్సర్వం ఏన వైనం భవేత్ జానామ్యహం మహాదేవం సర్వదా గురుధర్మతః ప్రవదామి యథార్థం హి సావధానతయా శృణు. వృషభధ్వజో మహాదేవో భస్మదిగ్ధో జటాధరః వ్యాఘ్ర చర్మాంబరధరః సంవీతో గజకృతీనః కపాలధారీ సర్పౌగైః సర్వగాత్రేషు వేష్టితః విషదిగ్ధోభ్యక్ష భక్ష్యో విరూపాక్షో విభీషణః. బ్రాహ్మణుడిట్లు పలికెను, వెళ్ళకుండగా భక్తిపూర్వకముగా ఆపివేయుచున్నావు. నా మాటను వినగోరుచున్నావా? అట్లయినచో నీకు జ్ఞానమును కలిగించే సత్యమునంతనూ చెప్పెదను. నేను మహాదేవుని బాగుగా ఎరుగుదును. నేను నీకు గురువు యొక్క ధర్మమును అనుసరించి సత్యమును చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. మహాదేవుడు వృషభమును ధ్వజమునందు గలవాడు, భస్మచే లిప్తమైన దేహము గలవాడు, జటను ధరించువాడు, పెద్ద పులి చర్మమును వస్త్రముగా ధరించువాడు, ఏనుగు చర్మము ఉత్తరీయముగా గలవాడు. ఆయన కపాలమును ధరించును. ఆయన శరీరమంతయు పాములచే చుట్టబడి ఉండును. ఆయన విషమును ధరించి ఉండును. ఆయన తినకూడని పదార్థములను తినును. వికృతమగు కన్నులు గల ఆయన చూచినచో భయము కలుగును. అవ్యక్త జన్మ సతతం గృహభోగ వివర్జితః దిగంబరో దశభుజో భూత ప్రేతాన్విత సదా కేనవా కారణేన త్వం తం భర్తారం సమీహసే క్వ జ్ఞానం తే గతం దేవి తద్వదాజ్య విచారతః పూర్వం శృతం మయా చైవ వ్రతం తస్య భయంకరం శృణుతే నిగతామ్యజ్య యదితే శ్రవణే రుచిః దక్షస్య దుహితా సాధ్వి సతీ వృషభవాహనం వవ్రే పతిం పురాదైవాత్ తత్సంభోగః పరిశ్రుతః. ఆయన పుట్టుక గురించి ఎవరికీ తెలియదు. ఆయన ఏనాడు గృహసుఖముల నెరుంగడు. ఆయన దిగంబరుడు, 10 చేతులు గలవాడు. భూత ప్రేతములు సర్వదా ఆయనకు చుట్టువారి ఉండును. ఆయనను నీవు భర్తగా కోరుటకు కారణమేమి? ఓ దేవి, నీ జ్ఞానము ఎచ్చటకు పోయినది. నాకు ఈ విషయమును ఆలోచించి చెప్పుము.
నేను అతని భయంకరమగు వ్రతమును గూర్చి పూర్వమే వినియుంటిని. నీకు కూడా వినుటయందు అభిరుచి ఉన్నచో ఇప్పుడు చెప్పెదను వినుము. దక్షపుత్రి పతివ్రతాయగు సతి వృషభము వాహనముగా గల శివుని పూర్వము దైవవశముచే భర్తగా పొందెను. ఆమె పొందిన భోగము అందరికీ తెలిసినదే. కపాలి జాయేతి సతీ దక్షేణ పరివర్జిత యజ్ఞే భాగ ప్రధానాయ శంభుశ్చాపి వివర్జిత సా తథైవాపమానేన భృశం కోపాకులా సతి తత్యాజాసూన్ ప్రియాంస్తత్ర తయా త్యక్తశ్చ శంకరః త్వం స్త్రీరత్నం తవ పితా రాజా నిఖిల భూభృతాం తథావిధం పతిం కస్మాద్ ఉగ్రేణ తపసే హసే దత్వా సువర్ణముద్రాం చ గ్రహీతుం కాచమిచ్చసి హిత్వా చ చందనం శుభ్రం కర్దమం లేప్తుమిచ్చసి. సతీదేవి కపాలమును ధరించువాని భార్య అయిన కారణముచే దక్షుడామెను తిరస్కరించినాడు. మరియు యజ్ఞములో భాగము ఇయ్యబడే దేవతలలో శంభుని చేర్చలేదు. ఆ అవమానముచే మిక్కిలి కోపమును దుఃఖమును పొందిన సతీదేవి శంకరుని విడిచిపెట్టి ప్రేమకు ప్రాణములను కూడా త్యజించెను. నీవు స్త్రీలలో గొప్పదానవు, నీ తండ్రి పర్వతములన్నిటికీ రాజు. నీవు ఉగ్రమగు తపస్సును అట్టి భర్తను పొందవలననే కోరికతో ఏల చేయుచున్నావు. బంగారు నాణమునిచ్చి నీవు గాజు ముక్కను పొందగోరుచున్నావు. నీవు స్వచ్ఛమగు చందనమును త్రోసిపుచ్చి బురదను శరీరముపై లేపనము చేయగోరుచున్నావు. సూర్య తేజ పరిత్యజ్య ఖజ్యోతద్యుతిమిచ్చసి చీనాం సుఖం విహాయైవ చర్మాంబరమిహేచ్చసి గృహవాసం పరిత్యజ్య వనవాసం సమీహసే లోహమిచ్చసి దేవేసి త్యక్వా సేవధిముత్తమం ఇంద్రాది లోకపాలాంశ్చ హిత్వా శివమనువ్రత నైతత్ సూక్తం హి లోకేషు విరుద్ధం దృశ్యతేధునా క్వత్వం కమలపత్రాక్షి క్వాసౌ వై త్రివిలోచనః శశాంకవదనాత్వం చ పంచవక్త శివస్మృత. నీవు సూర్య తేజస్సును విడిచిపెట్టి మినుగురు పురుగుల కాంతిని కోరుచున్నావు. పట్టు వస్త్రములను విడి చర్మ వస్త్రములను కోరుచున్నావు. నీవు గృహమునందు నివాసమును విడిచిపెట్టి వనమునందు నివసించగోరుచున్నావు. ఓ దేవదేవి, నీవు ఉత్తమమగు నిధిని విడిచిపెట్టి ఇనుప ముక్కను కోరుచున్నావు. నీవు ఇంద్రుడు మొదలగు లోకపాలులను విడిచిపెట్టి శివుని గురించి వ్రతమును అనుష్ఠించుచున్నావు. లోకులు ఈ చర్యను మంచిగా చెప్పుకొనరు. నీ చర్య విడ్డూరముగా కనపట్టుచున్నది. పద్మపత్రముల వంటి కన్నులు గల నీవెక్కడ? ఆ ముక్కంటి ఎక్కడ? చంద్రుని వలె ఆహ్లాదకరమగు ముఖము గల నీవెక్కడ? ఆ 5 ముఖముల శివుడెక్కడ? వేణీ శిరసితే దివ్య సర్పిణీవ విభాసిత జటాజూటం శివస్త్యేవ ప్రసిద్ధం పరిచక్ష్యతే చందనం చ త్వదీయాంగే చితాభస్మ శివస్య చ క్వదుకూలం త్వదీయం వై శాంకరం క్వ గజాజినం భూషణాని చ దివ్యాని క్వ సర్పాః శంకరస్య చ క్వ చరా దేవతాః సర్వాః క్వ చ భూత బలిప్రియః క్వ వా మృదంగవాద్యశ్చ క్వ చ తడ్డమరుస్తదా క్వ చ భేరీ కలాపశ్చ క్వ చ శృంగవో శుభః. నీ శిరస్సుపై జడ దివ్య సర్పము వలె భాషించుచున్నది. శివుని జటాజూటము లోకములో చాలా ప్రసిద్ధి చెందినట్లున్నది. నీ శరీరమునందు చందనము ఉండగా శివుని శరీరముపై చితాభస్మ ఉండును. నీ పట్టు చీర ఎక్కడ? శంకరుని గజ చర్మము ఎక్కడ? నీ దివ్యములకు అలంకారములు ఎక్కడ? శంకరుని సర్పములు ఎక్కడ? నిన్ను సేవించుటకు ఉత్సాహపడే అందరూ దేవతలు ఎక్కడ? భూతములకు ఇచ్చు ఆహారమును ఇష్టపడే శివుడెక్కడ? మృదంగ ధ్వని ఎక్కడ? ఆ శివుని ఢమరము యొక్క శబ్దము ఎక్కడ? భేరీధ్వనులు ఎక్కడ? అశుభమగు కొమ్ము బూరాల ధ్వని ఎక్కడ? క్వచ ఢక్కామయశబ్దో గలనాద క్వచా శుభః భవత్యాశ్చ శివస్త్యైవ నయుక్తం రూపముత్తమం యది ద్రవ్యం భవేత్తస్య కథం స్యాత్ స దిగంబరః వాహనం చ బలీవర్ధః సామగ్రీ తస్య నః వరేషు ఏ గుణాః ప్రోక్త నారీణాం సుఖదాయకాః తన్మధ్యే హి విరూపాక్షే ఏకోపిన గుణస్మృతః తవాపి కామో దయితో దగ్ధస్తేన హరేణ చ అనాదరస్తదా దుష్టో హిత్వా త్వా మన్యతో గతః. డక్కా శబ్దం ఎక్కడ? గలమనే వాద్యము యొక్క అమంగళ ధ్వని ఎక్కడ? నీ ఉత్తమమగు సౌందర్యము శివునకు అర్హమైనది కానే కాదు. ఆయన వద్ద ధనమున్నచో దిగంబరుడై ఉండనేలా? ఎద్దు ఆయనకు వాహనము. ఆయన వద్ద సామాగ్రి ఏమీ లేదు. వరుల యందలి ఏ ఏ గుణములు స్త్రీలకు సుఖములనిచ్చునవి అని చెప్పబడినవో వాటిలో ఒక్క గుణమైనను ఆ ముక్కంటి యందు లేదు. నీవు ఆప్తుడగు మన్మధుని ఆ హరుడు నీకు ఆప్తుడగు మన్మధుని ఆ హరుడు దహించి వేసినాడు. మరియు ఆయన చూపిన అనాదరమును నీవు ఎరుగుదువు.
ఆయన నిన్ను విడిచి ఎక్కడికో వెళ్ళినాడు. జాతిర్న దృశ్యతే తస్య విద్యా జ్ఞానం తథైవ చ సహాయాశ్చ పిశాచాహి విషం కంటే దృశ్యతే ఏకాకి చ సదా నిత్యం విరాగీ చ విశేషతః తస్మాత్ త్వం హి హరేనైవ మనోయోక్తుం తు చార్హసి క్వచ హీరస్త్వదీయో వై క్వచ తన్ముండమాలిక అంగరాగః క్వతే దివ్యః చితాభస్మ క్వతత్తనౌ సర్వం విరుద్ధం రూపాది తవ దేవి హరస్య చ మహ్వం న రోచతే హేతద్యదిచ్ఛసి తదా కురు అసద్వస్తు చ యత్కించిత్ తత్సర్వం స్వయమీహసే నివర్తయ మనస్తస్మాత్ నో చేదిచ్ఛసి తత్కురు. ఆయనకు జాతి గాని విద్య గాని జ్ఞానము గాని ఉన్నట్లు కానరాదు. ఆయనకు పిశాచములు తోడు కంఠములో విషము స్పష్టముగా కనపడుచుండును. ఆయన సర్వదా ఒంటరిగా నుండును. ఆయన నిత్య వైరాగ్యము దృఢముగా గలవాడు. కావున నీవు శివుని మనస్సులో కోరుకునుట ఎంతయూ తగని విషయము. నీ హారం ఎక్కడ? ఆయన యొక్క నర కపాలముల మాల ఎక్కడ? నీ దివ్యమగు శరీర లేపనం ఎక్కడ? ఆయన శరీరమందరి చితాభస్మం ఎక్కడ? ఓ దేవి, నీకు శివునకు రూపము మొదలగు వాటి యందు సర్వమునందును విరోధము గలవు. కావున నాకు ఈ వివాహము నచ్చుబాటు అగుటలేదు. నీకు తోచినట్లు చేయము. నీవు ఈ సృష్టిలోని చెడు వస్తువులను అన్నింటినీ పొందగోరుచున్నావు. మనస్సును శివుని నుండి మళ్లించుము, లేనిచో నీకు తోచినట్లు చేసుకొనుము. బ్రహ్మవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా తస్య విప్రస్య పార్వతి ఉవాచ క్రుద్ధ మనస శివనిందా పరం ద్విజం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ బ్రాహ్మణుని ఈ మాటలను విని మనస్సులో క్రోధమును పొందిన పార్వతి శివుని నిందించుటలో ఉత్సాహము గల బ్రాహ్మణునితో ఇట్లనెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే బ్రహ్మచారి ప్రతారణ వాక్య వర్ణనం నామ సప్తవింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు పార్వతీఖండలో బ్రహ్మచారి మోసపు మాటలను వర్ణించే 27వ అధ్యాయం ముగిసినది.